నాన్న ఈరోజు ఈ ల్యాప్టాప్ సిస్టమ్ ఎలాగుంటుంది అన్నది మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? ఇదిగో అన్న, దీనికి ఏమంటారు అంటే మౌస్ అంటాం. దీనికి ఏమంటారు? దీనికి ఓకేనా? దీనికి ఏమంటారంటే కీప్యాడ్ అంటాం. దీనికి ఏమంటాము? దీనికి ఏమంటాము? చూడండి, ఇందులో పరిశీలించండి ఒకసారి. చూడండి, ఇదిగో 1 2 3 4 5 6 ఇలాగ ఉన్నాయి కదా. అంటే ఇది అంకెల్ టైప్ చేయడానికి పనికొస్తుంది. ఇది అక్షరాలు అనమాట. ఓకేనా? ఇది అక్షరాలు. ఇది మౌస్ అంటే చూడండి, ఇదిగో మనం ఎటుపక్క ఏం కావాలన్నా సరే అది అలాగ. చూడండి, ఇది వీడియో ఆన్ చేస్తున్నాం, చూసారా? ఓకేనా? అలాగే చూడండి, ఇందులో కొన్ని సింబల్స్ ఉన్నాయి నాన్న. చూడండి, ఇదిగో సింబల్స్ పైన చూసారా సిస్టంలో? ఇదిగో చూడండి, @ చూసారా? సౌండ్ సిస్టమ్స్, అలాగే స్టార్ మార్కులు చూసారా? ఇలాగా ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఆఫ్ అంటే దీనికి మౌస్. ఈ మౌస్ తోనే మనం ఏమైనా సరే ఆపరేటింగ్ చేయడం. చూడండి, ఇదిగో ఇందులో చూస్తున్నారా? చూడండి, ఎటుపక్క వెళ్ళమంటే అటుపక్క వెళ్తుంది. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చేసుకోవచ్చు. గూగుల్లో వెళ్ళి మనం గూగుల్లో మామూలుగా వీడియోలు అంటే మామూలు వీడియోలు ఇదిగో చూడండి. వీడియోలు కావాలంటే వీడియో మనం చెప్పిన వీడియోలు కూడా ఇందులో చేయవచ్చు. ఓకేనా? చూసారా? ఇలాగా ఏ వీడియో, ఇదంతా మౌస్ తోనే ఉంటది. ఏమైనా టైప్ కొట్టాలంటే నాన్న ఇందులో ఇలా కొట్టుకోవాలన్నమాట. ఎలా కొట్టాలి? ఇప్పుడు సత్యారా ఉందనుకో, SATYA ఇలా సత్యారా ఇలా కొట్టాలి. ఓకేనా? ఇది కంప్యూటర్, ఇది సిస్టమ్, అదే ల్యాప్టాప్ సంబంధించి. కంప్యూటర్ కూడా మనం చూసాం కదా, మనం షాపుల్లో గట్రా ఉంటాయి చూడండి. కంప్యూటర్లో ఫోటో ఎడిటింగ్ కానీ, టైపింగ్ కానీ, మ్యాటర్ తయారు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి నాన్న. అర్థమైందా? ఇదిగో చూడండి, మన ఫోటోలు ఉన్నాయి చూడండి. ఇదిగో అప్పుడు మనం చేసిన ఫోటోలు చూసారా? కాదంటావా? మన వీడియో కదా ఇది. అంటే మౌస్ తోని ఇవన్నీ మనం తయారు చేయడం అవుతుంది. ఇది సిస్టమ్. దీన్ని ఏమంటారు అంటే స్క్రీన్ అంటాం. దీనికి ఏమంటాము? దీనికేమో కీబోర్డ్ అంటాం, దీనికి మౌస్ అంటాం. ఓకేనా? ఇందులో మనము సౌండ్ పెంచుకోవడానికి ఇక్కడ సౌండ్ ఉంటుంది. ఇదిగో నెట్ వేసుకోవడానికి నెట్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? అలాగే మనం నెట్లో వీడియోలు చూడాలన్నా, పాటలు చెప్పాలన్నా ఇదిగో ఇందులో క్రోమ్ లో వెళ్ళడం అవుతుంది. ఇక్కడ చూడు, క్రోమ్ అని కనిపిస్తుంది. చూసారా? కనిపిస్తుందనా? కనిపిస్తుందా? ఇది క్రోమ్ లో ఇలా చేస్తుంది. అంటే మనము చిన్నతనంలోనే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము అవగాహన, మనం ముందే అవగాహన. ఇప్పుడు సెల్ ఫోన్ ఎలా మనం ఆపరేటింగ్ చేసి ఎలా మాట్లాడుతున్నాము, అలాగే ల్యాప్టాప్ కూడా కొన్ని మెసేజ్లు మనం పంపించడానికి కానీ, నెట్ లో జరిగిన మంచి చెడు విషయాలు కానీ మనం తెలుసుకోవడానికి ఇవన్నీ పనికి వస్తుంది అనమాట. ఓకేనా? దీనిని ఏమంటారు? ల్యాప్టాప్ అంటాం. దీనికి ఏమంటారు? ఇది ల్యాప్టాప్ పేరేం పేరు తెలుసా? ఇక్కడ ఏమని ఉంది? HP. ఏంటిది? HP ల్యాప్టాప్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? దీన్ని ఏమంటారు? దీనికి ఏమంటారు? మౌస్ అంటారు. దీనికి ఏమంటారు? కీబోర్డ్. దీనికి ఏమంటారు? కీబోర్డ్ అంటే టైప్ చేయాలి, మనకి ఏది కావాలంటే అది. ఇప్పుడు ఉదాహరణగా మత్స్యాపురము వీడియోస్ కావాలి అంటే ఇక్కడ మనం టైప్ చేసామనుకో, MPPS మత్స్యాపురం అంటే మనకి వీడియోలు వస్తాయి. దీని అంటారు స్క్రీన్ అంటారు. దీనికి ఏమంటారు? స్క్రీన్ అంటారు అనమాట. ఆపేనా?